This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. ఈ వీడియోలో IDCW అండ్ SWP ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ట్యాక్స్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, అదే విధంగా ఆపరేషనల్ మెకానిజం ఎలా ఉంటుంది, అసలు IDCW నుంచి ఏదో డివిడెంట్ అనేది పేఅవుట్ ఇస్తారంట, ఇంతవరకే చాలా మందికి తెలుసు. కానీ అసలు IDCW ఏ విధంగా పనిచేస్తుంది అన్న దాని మీద చాలా మందికి అవగాహన లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకోండి. దాని తర్వాత మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేయండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దెర్ ఇస్ నో బ్యాడ్ ప్రోడక్ట్. అంటే IDCW తప్పు కాదు, SWP కూడా తప్పు కాదు. దెర్ ఈస్ ఓన్లీ ఏ బ్యాడ్ చాయిస్. మీకుండేటువంటి సిచ్యువేషన్ కి అనుకూలంగా ఏ ప్రోడక్ట్ ఎంచుకోవాలి అనే దాని మీద మాత్రమే ఉంటుంది, ఇది రైటా రాంగా అని. సో ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ రెండు మెకానిజమ్స్ ని అర్థం చేసుకొని ఆ తర్వాత మీకు కావాల్సిన డెసిషన్ ని మీరు తీసుకోండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, ఆంఫే రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ వీడియోలో ఒకసారి మెకానిజం గురించి మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి మీరు గమనిస్తే IDCW అని అనగానే మనకి డివిడెన్స్ మాత్రం ఇట్లా వస్తూ ఉంటాయి. మనకి అక్కడ యూనిట్స్ ఏమి సెల్ కావు, 7%, 8%, 9% మనకి డివిడెన్స్ ఇస్తున్నారంట, ఇట్లా ఎంతో మంది విని ఉంటారు. సో బేసిక్ గా డివిడెన్స్ అనేవి ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఆ డివిడెన్స్ అనేవి కంపెనీలు ఏమైనా సంపాదించి మీకు అంటే ఆ కంపెనీ డివిడెన్స్ ని AMCకి పే చేస్తే ఆ AMC మీకేమైనా పే చేస్తుందా, లేకపోతే మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్ని వాళ్ళు పేఅవుట్ గా మారుస్తున్నారా? వీటన్నిటిని కూడా క్లియర్ గా అర్థం చేసుకుంటే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు IDCW అని ఒక దాంట్లో మీరు డబ్బులు పెట్టుబడి పెడతారు. IDCW అని అంటే అది సపరేట్ ఫండ్ ఏం కాదు. ప్రతి ఫండ్ లో, ప్రతి అనకూడదు, దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ లో మీకు IDCW అనేది కనపడుతుంది. IDCWకి ఫస్ట్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకోండి. ఇన్కమ్ డివిడెండ్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్. అంటే మీకు ఇక్కడ క్యాపిటల్ విత్డ్రావల్ కూడా ఉంటుంది, ఇన్కమ్ డివిడెండ్స్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్. సో బేసిక్ ఇది IDCW అని అంటే అది ఫ్లెక్సీ క్యాప్స్ లో ఉండొచ్చు, మల్టీ క్యాప్స్ లో ఉండొచ్చు, స్మాల్ మీట్ లా అన్నిట్లో ఉంటుంది, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లో ఉంటుంది, అన్నిట్లో IDCW ఆప్షన్ అనేది ఉంటుంది. సో బేసిక్ ఏమవుతుంది, ఇక్కడ మీరు యూనిట్స్ కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 100 యూనిట్లు ఏదో కొన్నారని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, కొంత యూనిట్ అనేది మార్కెట్ వాల్యుయేషన్ కి అనుకూలంగా, ఒకవేళ మార్కెట్ కనుక పెరిగితే IDCW NAV వాల్యూ కూడా పెరుగుతుంది, మార్కెట్ పడితే IDCW NAV వాల్యూ కూడా పడుతుంది. జస్ట్ లైక్ ఆల్ అదర్ మ్యూచువల్ ఫండ్స్ IDCW కూడా వాలటాలిటీకి లోన్ అవుతుంది. సో ఏమవుతుంది, మీకు మంత్ ఎండ్కి వచ్చేసరికి యావరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ తోటి ఒక 7%, 8%, 6% తోటో IDCW ఇన్కమ్ డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఈ IDCW ఇన్కమ్ డివిడెండ్ అనౌన్స్ చేసేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కంటే కూడా వాళ్ళు ఇన్ని రూపీస్ అని చెప్తారు. బేసిక్ NAV వాల్యూని బట్టి 25 పైసానో 2 రూపీసా 4 రూపీస్ అనేది డివైడ్ అవుతుంది అనమాట, అంటే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మేము ఇది ఇస్తాము పర్ యూనిట్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు. సో వాళ్ళు ఎంత అయితే ఆ డివిడెండ్ పేఅవుట్ ని వాళ్ళు డిక్లేర్ చేస్తారో దాన్ని మీ బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా డెబిట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఏవైతే పేఅవుట్ మీకు బయటకు వచ్చిందో అక్కడ యూనిట్ సెల్లింగ్ కాకుండా వాళ్ళు క్యాష్ ని పేఅవుట్ చేస్తారు. కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నైతే కొన్నారో వాటిల్లో సెల్లింగ్ అయితే రాదు. కాకపోతే NAV వాల్యూలో మాత్రం డ్రాప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ NAV వాల్యూ 100 రూపాయలు అని అనుకుందాం, వాళ్ళు ఒక 5 రూపాయలు మీకు డివిడెండ్ డిక్లేర్ చేశారని అనుకుందాం. అంటే ఆ డివిడెండ్ డిక్లేర్ చేసిన తర్వాత మీకు దాని యొక్క NAV వాల్యూ 95 రూపీస్ గా పడిపోతుంది. అంటే మీది ఎగ్జిస్టింగ్ ఫండ్ వాల్యూ ఏదైతే ఉందో ఫండ్ వాల్యూ డ్రాప్ అవుతుంది. సో మీకు ఇక్కడ కేవలం మీకు యూనిట్స్ అనేవి డౌన్ సైడ్ కి రావు, కానీ ఫండ్ వాల్యూ అనేది డౌన్ సైడ్ కి వస్తుంది. సో అట్ ద సేమ్ టైం SWP ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఇందులో మరికొన్ని అంశాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు IDCW ఎట్లా వర్క్ చేస్తుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ ఇక్కడ కంపారిజన్ మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు SWPకి సంబంధించిన బేసిక్ ఏంటో అర్థం చేసుకుందాం. SWPలో రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు డైరెక్ట్ గా ఒక ఫండ్ తీసుకొని SWPని యాక్టివేట్ చేయొచ్చు, లేదా ఇట్లా బకెటింగ్ సిస్టమ్ ద్వారా అయినా కానీ మీరు SWPs ని ప్లాన్ చేసుకోవచ్చు. సో బకెట్ 1 లో లిక్విడ్ కానీ అల్ట్రా షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ మేబీ 1 to 2 years బఫర్ కోసం, ఆ తర్వాత డెట్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ మేబీ 3 to 7 years కోసం, ఆ తర్వాత కోర్ ఈక్విటీ గ్రోత్ ఓరియంటెడ్ ఫండ్స్ ఒక 8 years ప్లస్ కోసం. సో బేసిక్ ఇట్లా 3 డిఫరెంట్ బకెట్స్ ని తయారు చేసుకొని మీ మంత్లీ ఇన్కమ్ ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. సో ఫస్ట్ IDCW కేసులోకి వచ్చి ఏమవుతుంది అని అంటే ఎంత డివిడెండ్ అనౌన్స్ చేయాలి అనేది అక్కడ ఫండ్ మేనేజర్ చాయిస్, అంటే AMC చాయిస్ అనుకోండి.
కొన్ని సార్లు మార్కెట్ బాగా వాలటైల్ కింద పడితే మీకు డివిడెండ్ ఆ నెల రాకపోను వచ్చు కూడా. కానీ ఈ కేసులోకి వచ్చేసరికి మీరు ఎంతైతే ఫిక్స్ చేసుకుంటారో అది మీ ఇష్టం కదా. మీరు ఎంత ఫిక్స్ చేసుకుంటే అంత అమౌంట్ మీరు అవసరాన్ని బట్టి, మార్కెట్ కండిషన్ బట్టి, ఒకవేళ మార్కెట్ కింద ఉందనుకోండి బకెట్ 1 నుంచి పెట్టుకుంటారు, మార్కెట్ కొంచెం బెటర్ గా ఉందనుకోండి బకెట్ 2 నుంచి పెడతారు, ఈక్విటీ మార్కెట్స్ బాగా పెరిగిపోయాయి అనుకోండి బకెట్ 3 నుంచి పెట్టుకుంటారు. ఇక్కడ మీ చాయిస్ ఉంటుంది అనమాట. సో బేసిక్ ఎందులో నుంచి రిడీమ్ చేయాలనేది మీరు చూస్ చేసుకుంటారు, ఎంత రిడీమ్ చేయాలనేది కూడా మీరే చూస్ చేసుకుంటారు. సో ఈ రెండింటికి మధ్యలో ఉండే వ్యత్యాసం ఏంటంటే ఐడిసిడబ్ల్యూ ఏమో ఏఎంసీ డిసైడ్ చేస్తుంది, ఎస్డబ్ల్యూపి బకెటింగ్ స్ట్రాటజీ ద్వారా వెళ్తేనేమో మీరు డిసైడ్ చేస్తారు ఎటు నుంచి ఎటు మార్చాలి ఎస్డబ్ల్యూపిని అని. సో ఇది ట్యాక్స్ విషయంలోకి వస్తే ఐడిసిడబ్ల్యూ అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లోకి వస్తుంది. మీకు ఎటువంటి ఇన్కమ్ లేదనుకోండి ఏం ప్రాబ్లం లేదు, అప్ టు 12 lakhs వరకు ఎట్లయినా మనకి నిల్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి అప్ టు 12 lakhs ఎంత ఐడిసిడబ్ల్యూ వచ్చినా కానీ మీకు 0 ట్యాక్సే పడుతుంది. సో అట్ ద సేమ్ టైం ఎస్డబ్ల్యూపి విషయంలోకి వచ్చేసరికి మనకి టాక్సేషన్ అనేది ఈక్విటీ నుంచి తీస్తే కనుక క్యాపిటల్ గెయిన్స్ లోకి అట్రాక్ట్ అవుతుంది, ఒకవేళ డెట్ నుంచి తీసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ లోకి అట్రాక్ట్ అవుతుంది. మీకు ఇన్కమ్ ఏం లేకపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇన్కమ్ ఉందనుకోండి మీరు ఐడిసిడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఇన్కమ్ ప్లస్ ఐడిసిడబ్ల్యూ రిసీవ్డ్ ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ని పే చేయాలి. ఒకవేళ మీకు ఇన్కమ్ ఏం లేకపోతే ఏ ప్రాబ్లం లేదు. ఎట్ ద సేమ్ టైం మనకి ఎస్డబ్ల్యూపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు ఒకవేళ డెట్ ఫండ్ నుంచి రిడీమ్ చేసామనుకోండి ఆ డెట్ ఫండ్ లో క్యాపిటల్ వాల్యూ ఎంత, ప్రాఫిట్ వాల్యూ ఎంత చూస్తాము. ఆ ప్రాఫిట్ వాల్యూని మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 లక్షలు తీశారనుకోండి, ఇక్కడ కింద మీకు క్లియర్ గా డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 లక్షల రూపాయలు తీశారని అనుకోండి, సంవత్సరానికి 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఏం చేస్తాం మనం, సంవత్సరానికి 6 లక్షలు తీస్తాం. ఇక్కడ ఏమవుతుంది 6 లక్షల రూపాయలు మీరు రిడీమ్ చేసినప్పుడు ఒకవేళ మీ డెట్ ఫండ్ లో 54,000 ఇయర్లీ ఇన్కమ్ ఉందనుకోండి 0 ట్యాక్స్. ఇది నేను యాక్చువల్గా ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాను. సో ఒకవేళ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 54,000 వచ్చింది అనుకోండి ప్రాఫిట్ 0 ట్యాక్స్, 1 lakh వస్తే 0 ట్యాక్స్, 1,25,000 అబోవ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఆ 1,25,000 అబోవ్ ఎంతైతే మీకు గెయిన్స్ ఉన్నాయో దానికి మాత్రమే ట్యాక్స్ అవుతుంది. ఒకవేళ డెట్ ఫండ్ నుంచి తీసారనుకోండి అప్ టు 12 lakhs ప్రాఫిట్ డిక్లేర్డ్ వరకు కూడా మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో బేసిక్ ఈ రెండింటికి మధ్యలో ఇంకొకసారి ఇంకా డీటెయిల్ ఇందాక కూడా నేను చెప్పాను కదా మీకు యూనిట్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి మారవు, ఏది ఐడిసిడబ్ల్యూలో బట్ ఎస్డబ్ల్యూపిలో మారుతాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఐడిసిడబ్ల్యూలో కానీ ఎస్డబ్ల్యూపిలో కానీ ఎన్ఏవి అనేది మార్కెట్ వాలటాలిటీకి అనుకూలంగా, ఐడిసిడబ్ల్యూలో అయితే కనుక డివిడెండ్ డిక్లేర్డ్కి అనుకూలంగా కూడా మీకు ఎన్ఏవి చేంజెస్ అనేవి జరుగుతాయి. మీరు ఏవైతే యూనిట్స్ కొన్నారో ఆ యూనిట్స్ లో మాత్రం ఎటువంటి మార్పులు రావు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్డబ్ల్యూపి మీరు రిడెంప్షన్ చేసే కొద్దీ మీ యూనిట్స్ యొక్క వాల్యూ మాత్రం మారుతూనే ఉంటుంది. అదే పోర్ట్ఫోలియో వాల్యూని మీరు కంపేర్ చేస్తే ఇక్కడ ఐడిసిడబ్ల్యూ వచ్చిన తర్వాత పోర్ట్ఫోలియోలో ఫ్లక్చువేషన్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్ మీకు డివిడెండ్ పే అవుట్ చేశారు సేమ్ ఇక్కడ కూడా అంతే. మీరు గమనిస్తే మీరు ఒకవేళ అంటే ఇక్కడ తీసుకున్నకే సేమ్ 6% అని, సేమ్ 6% కనుక ఉంది అని అనుకుంటే ఇక్కడ ఓవరాల్ పోర్ట్ఫోలియో వాల్యూలో పెద్దగా ఏం మార్పులు రాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి డిఫరెన్స్ అంతా కూడా మేజర్ గా వచ్చేది ట్యాక్సబుల్ బ్రాకెట్స్ లోనే. ఒకవేళ ఈక్విటీ నుంచి కనుక తీసినట్లయితే మీకు ఎస్డబ్ల్యూపిలో ట్యాక్స్ పడుతుంది, ఐడిసిడబ్ల్యూలో మాత్రం అప్ టు 12 lakhs ఇన్కమ్ కింద చూపిస్తారు కాబట్టి ఎటువంటి టాక్సేషన్ అనేది మీ మీద అప్లికబుల్ కాదు. సో ఈ బేసిక్ ఈ రెండుట్లో మీకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఐడిసిడబ్ల్యూ ఈస్ కంట్రోల్డ్ బై ఏఎంసీ అండ్ ఎస్డబ్ల్యూపి ఈస్ కంట్రోల్డ్ బై అస్. సో బేసిక్ ఇక్కడ వాళ్ళు అడిషనల్ గా ఏదో పే అవుట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా, కాదు. ఐడిసిడబ్ల్యూలో ఏం జరుగుతుంది అని అంటే మార్కెట్స్ పైకి వెళ్ళినప్పుడు కొంత ప్రాఫిట్స్ ని బుక్ చేసి పక్కకు పెడతారు, అదే విధంగా వాళ్ళు పెట్టేటువంటి డెట్ ఫండ్స్ లోంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ని కూడా తీసి పక్కకు పెట్టుకుంటారు. జస్ట్ మనం ఇక్కడ ఎలా అయితే బాస్కెట్ ని క్రియేట్ చేసామో కొన్ని ఏఎంసీలు 1 year కి, కొన్ని ఏఎంసీలు 2 years కి, కొన్ని ఏఎంసీలు 5 years, కొన్ని ఏఎంసీలు 3 years కి, ఇట్లా డిఫరెంట్ గా కొంత ఫండ్ రిజర్వ్ పెట్టుకుంటారు. అక్కడ ఉండేటువంటి కండిషన్ కి అనుకూలంగా, అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్ కి అనుకూలంగా వాళ్ళు ఐడిసిడబ్ల్యూ అనేది డిక్లేర్ చేస్తారు. సో బేసిక్ గా వాళ్ళు ప్రాఫిట్స్ ఏవైతే స్టాక్స్ లో బుక్ చేశారో అందులోంచి కొంత పోర్షన్ తీసి వాళ్ళు పక్కకి పెట్టుకుంటారు. సో దీని వల్ల ఏమవుతుంది, ఒకవేళ మీరు ఎస్డబ్ల్యూపి మీరు వద్దనుకున్నారు అనుకోండి ఆల్రెడీ ఈక్విటీలో ప్రాఫిట్ బుక్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల మీకు ఏదైతే యాక్చువల్గా ఇంకా రానున్న రోజుల్లో గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్ ని మీరు యాడ్ చేసుకోలేకపోవచ్చు. అలా అని చెప్పేసి ఆ పద్ధతే కరెక్ట్ అంటే కాదు. మేబీ సమ్ టైమ్స్ ఏమవుతుంది ప్రాఫిట్ ని సెక్యూర్ చేసుకోవడానికి కూడా ఆ పద్ధతి రైట్ అయి ఉండొచ్చు. నేను అందుకే చెప్తున్నా ఇక్కడ ఎటువైపు కూడా లీన్ అవ్వట్లేదు, ఎస్డబ్ల్యూపికి కానీ ఐడిసిడబ్ల్యూకి కానీ ఈ రెండింటి వైపుగా నేను లీన్ కావట్లేదు. మీకు ఉండేటువంటి రిస్క్ హ్యాబిటేట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాపర్ గా మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ అయ్యి మీ ట్యాక్స్ బ్రాకెట్స్ ని ప్రాపర్ గా ట్యాక్స్ కన్సల్టేట్ ని కలిసి వీటన్నిటిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదా మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్
ఏ విధంగా మీతోటి మాట్లాడుకొని ఒక మాటకు అండర్స్టాండింగ్ లోకి వస్తారు ఆ విధానంలోనే వెళ్ళండి. ఇక్కడ జస్ట్ మీకు ఈ రెండు ప్రోడక్ట్స్ కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మాత్రమే చెప్తున్నాను. ఈ రెండు ప్రోడక్ట్స్ కరెక్టే, మీ సిచ్యువేషన్ అనుకూలంగా మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.